ఇప్పుడు మనం రామాపురం జాలేస్వామి మందిర్ దగ్గర వచ్చున్నాము. చూడండి, మన ఎక్కంగానే మనం జాలేస్వామి మందిరంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు విగ్రహం కనిపిస్తుంది అన్నమాట. చూడండి, వాటి ముందు ఇద్దరు కాపలాదారులాగా ఉన్నారు, చూసారా? గరుడ ముద్దుడు అనమాట, ఇద్దరు కాపలాదారు అనమాట. చూడండి, ఇదిగో వీర బ్రహ్మేంద్ర స్వామి గారి విగ్రహం. ఇటువైపు చూస్తేనేమో మన జాలయ్య స్వామి అనమాట. ఈ రామాపురం కులదైవం వెలవేలుపు జాలయ్య స్వామి విగ్రహం అన్నమాట. ఇక్కడే సమాధి అయినారు ఆయన. దాని పక్కనే యలమందు స్వామి, జాలయ్య స్వామి, యలమందు స్వామి శిశువు గురువు అన్నమాట. జాలయ్య స్వామికి గురువు అన్నమాట ఈ యలమందు స్వామి. ఆయన కూడా ఇక్కడే సమాధి చేశారనమాట. చూడండి, ఆయన కూడా ఇక్కడే జాలయ్య స్వామి పక్కనే. ఇద్దరు బాగా ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరూ పక్క పక్కనే సమాధి అయ్యారు, విగ్రహం కట్టించుకున్నారు అన్నమాట. చూడండి, మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి భక్తులు అన్నమాట వీళ్ళిద్దరూ. అందువలన అందరికీ మంచి జరగాలనే కోరికలతో ఉండేవాళ్ళు అనమాట మన జాలయ్య స్వామి గారు. అందరికీ జాలయ్య తాత, జాలయ్య స్వామి అని పిలుచుకుంటారు. ఈ మందిరం కొత్తగా కట్టిన మందిరం. ఒక 5 సంవత్సరాలు అవుతుంది మందిరం కట్టి. చూడండి, ఇక్కడికి భక్తులు ఎవరైనా రావచ్చు అన్నమాట. మన వెంకటేశ్వర స్వామి ఎలా కొలువున్నారో అలానే ఇక్కడ కూడా మన రామాపురంలో జాలయ్య స్వామి బాగా కొలువున్నాడు అన్నమాట. ఇక్కడ యలమందు స్వామి గారు, జాలయ్య స్వామి గారు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని అందరి నమ్మకాలు అన్నమాట, భక్తుల నమ్మకాలు. చూడండి, జాలయ్య స్వామి రియల్గా చూస్తున్నట్టుగా ఉంది కదా. ఆయన మనలాగే సామాన్య వ్యక్తి అనమాట. ఈ రామాపురంలో ఆయన పుట్టి ఈ గ్రామాన్ని నిలబెట్టాడు అనమాట జాలయ్య స్వామి. ఇక్కడే సమాధి అయినాడు. మన ఛానల్ చూస్తుండండి. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కాటం W7W అలా కొట్టంగానే మంది ఓపెన్ అవుతుందన్నమాట. సూపర్ రైడర్ అని వస్తుందన్నమాట. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.